వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 26వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరింపగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవీయండి అని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి: దిలీప మహారాజా, మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది, అవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసములో నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమును ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలోనున్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లు గుర్తు చేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రపల్లి, భీమరథి, గంగా, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్ర, తనయ, గోదావరి, నర్మద మొదలైనవి మహానదులు. భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుని, కర్తోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమునందించున్నవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరం తప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్యా మహాపాపములను సైతం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకును 5 తలలు ఉండేటివి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున
చిలికి చిలికి గాలివానల వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చేయునది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారంనే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. ఇది మాఘపురాణం 26వ రోజు పారాయణం 26వ అధ్యాయము సంపూర్ణం.